కార్తీక మాసం చివరి దశకు చేరుకుంది. ఆదివారముతో అనగా డిసెంబర్ 1వ తారీఖుతో ఈ మాసం ముగుస్తోంది. ఆ మర్నాడు అంటే సోమవారం రోజున పోలిపాడ్యమి పర్వదినం. ఈ పోలిపాడ్యంతో కార్తీక మాసానికి సంబంధించిన అన్ని పూజలు పూర్తవుతాయి. అంతేకాదు, ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం వెలిగించినంత పుణ్యం వస్తుందట. ఇంతకీ ఎవరి పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువ. కానీ ఆ భక్తి అత్తగారికి నచ్చలేదు. కారణం ఏమిటంటే, తనకంటే భక్తురాలు మరొకరు ఉండకూడదు, తనే నిజమైన భక్తురాలనే అహంకారం ఆమెలో ఉండేది. అందుకే చిన్న కోడలైన పోలితో పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీక మాసం వచ్చినప్పుడు మిగిలిన కోడళ్లను తీసుకుని నదికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించుకొని పూజలు చేయించి వచ్చేది. కానీ పోలిని పట్టించుకునేది కాదు. పైగా తనకు ఎలాంటి సౌకర్యము లేకుండా చేసేది. కానీ పోలి మాత్రం బాధపడకుండా అత్తగారు తోటికోడళ్ళు అటు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుండి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది. ఇలా మాసమంతా సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నిత్యం దీపారాధన చేసేది. చివరికి కార్తీక అమావాస్య పూర్తయి ఆ మర్నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి వచ్చింది. ఆ రోజు కూడా అందరూ నదికి వెళ్ళిపోతూ పోలికి చేతి నిండా పని అప్పగించి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించింది పోలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలి భక్తి తప్పకపోవడం చూసి దేవతలంతా ఆమెను దీవించారు. ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగిలిన తోటికోడళ్ళు విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది తమ కోసమే వచ్చిందనుకున్నారు. కానీ అందులో ఉన్న పోలిని చూసి నిర్ఘాంతపోయారు. తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే తాపత్రయంతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటంతటి నిష్కల్మషమైన భక్తి ఉందని చెప్పి వారిని కిందని వదిలేసి పోలిని తీసుకుని వెళ్ళిపోయారు. అందుకే ఆ రోజును అంటే మార్గశిర శుద్ధ పాడ్యమని పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు. పోలిపాడ్యమి రోజున ఏం చేస్తారు? కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి పోలి కథను చెప్పుకొని ఆమెకు కలిగించినట్లే స్వర్గద్వార ప్రవేశం కల్పించాలని భక్తులు ప్రార్థిస్తారు. నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించిన వారైనా సరే కనీసం పోలిపాడ్యమి రోజునైనా 30 ఒత్తులను వెలిగించి అరటి దొప్పల్లో పెట్టి నీటిలో వదులుతారు. మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున స్త్రీలు వేకువజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నదీ స్నానాలు ఆచరించాలి. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అరటి దొప్పలపై పెట్టి నదుల్లో విడిచిపెట్టాలి. అదేవిధంగా ఆ నదీమాతను పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. పోలి దీపాన్ని నీటిలో వదిలిన తరువాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకుని పోలి కథను వినాలి.